IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమావేశం అవబోతున్నారు. ఎలాంటి అంశాలు చర్చనీయాంశాలకు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు? దండిగా ఉన్నాయి కదా బాబు, మనకు వాళ్ళకు పంచుకోవాల్సినవి దండిగా ఉన్నాయి. సుహృదయమైన వాతావరణంలో ఇద్దరు ఒకప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళే మంచిగా సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం. ఎలాంటి అంశాలు ఉన్నాయి అంటారు? దండిగా ఉన్నాయి బాబు, ఆస్తుల పంపకాలు కానీ ఇంకా దండిగా ఉన్నాయి. అవన్నీ రాజకీయంగా మనకు అంత అవగాహన లేదు. సార్, ఇప్పుడు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమావేశం అవబోతున్నారు. ఎలాంటి అంశాలు చర్చనీయాంశాలు వచ్చే అవకాశం లేదు? వాళ్ళకి రెండు రాష్ట్రాలు ముఖ్యం, వాళ్ళు ఇద్దరు కూర్చొని తర్వాత డిసైడ్ చేసుకుంటారేమో, అంతేగాని ఇప్పుడైతే తేలదు కదా. అందులో మోడీ గారు అంటే అంత తొందరగా లొంగడు కదా. వీళ్ళ వల్ల ఏమవుదు, ఆయన అనుకుంటే అవుతుంది కానీ వీళ్ళు ఏం చేయలేరు. సార్, ఇప్పుడు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సమావేశాలు జరుగుతున్నాయి. 6వ తారీఖున సమావేశం అవబోతున్నారు. ఎలాంటి అంశాలు చర్చనీయాంశాలు జరిగే అవకాశం? నా దృష్టి ప్రకారం ఎందుకంటే విభజన తర్వాత మనకి ఉభయ రాష్ట్రాల మధ్యలో కొన్ని సమస్యలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి, సాల్వ్ కానీ. సో ఇద్దరు ఒకప్పటి టీడీపీ నాయకులే కాబట్టి ఒకరికొకరు గౌరవించుకున్నారు కనుక డెఫినెట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇద్దరు మంచి మిత్రులాగానే విభజన సమస్యలు పరిష్కరించుకోగలరని చెప్పేసి అనుకున్నానండి నేను. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ జగన్ ఉన్న దారి వేరు, వాళ్ళు గురు శిష్యులుగా ఉన్నారు, వీళ్ళు గురు శిష్యులే, కానీ వీళ్ళ బంధం వేరు. డెఫినెట్గా వీళ్ళు చిన్న చిన్న సమస్యలు కానీ ఏమన్నా కానీ కూర్చొని సాధించుకోగలరని అనుకున్నాను అభివృద్ధి కోసం. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవబోతున్నారు 6వ తారీఖున. ఎలాంటి అంశాలు చర్చనీయాంశాలకు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు? అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంతకుముందు ఆగిపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేస్తారు. అదే సమస్యలు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో ఆయన చేస్తున్నారు. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన సమస్యలేని ఆయనకు తెలుసు. ఇంతకుముందు జరగనటువంటివి కూడా దొరుకుతాయి, ఖచ్చితంగా చేస్తారన్న విశ్వాసం ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఇళ్ళమిడిపోయి ఎవరికి కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ అవి కానీ ఇవి కానీ ముఖ్యమంత్రులు పోయి వేరే వాళ్ళు పోయి ఎవరికి ఎక్కడ జరగలేదు. ఇప్పుడు నిన్న కూడా ఆయన చిన్న చిన్న పూరి కొంపల్లో కూడా పోయి ఆయన మరి ఆ డబ్బులు అందజేయటం, వాళ్ళతో మాట్లాడటం ఆప్యాయతగా ఇవన్నీ జరిగినాయి. అందుకని ఈసారి మాత్రం గ్యారెంటీగా ఈ 5 years లోపల అన్నీ జరిగిపోతాయండి. ఆయన చేసే ఈ ఫస్ట్ టైము ఈ 5 yearsలోనే ఖచ్చితంగా జరిగిపోతాయి. మనకు కూడా గ్యారెంటీగా మనం అడిగే అన్ని సమస్యల నుంచి కూడా ఆయన తీర్చడానికి ఆయన చేసే సహాయం కంపల్సరీ చేస్తారు. మన గురించి ఇప్పుడు ఆయన చాలా శ్రద్ధ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది సార్, ఇప్పుడు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి 6వ తారీఖున మీట్ అవబోతున్నారు. ఎలాంటి అంశాలు చర్చనీయాంశాలకు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు? ఈ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద ఇది అవుతారండి. ఆస్తుల పంపకాలు, అక్కడ ఉండే ఆస్తుల పంపకాలు, ఈ ఉద్యోగస్తులు ట్రాన్స్షిప్మెంట్ కానీ ఇతర ఈ బిట్వీన్ ఈ 2 స్టేట్స్లోనే ఉంటాయి. అది ఇద్దరు కూడా సఖ్యతగా, ఇద్దరు కూడా పద్ధతిగా. ఎందుకంటే అక్కడ ఒక దుర్మార్గుడు వాడుకుపోయాడు, అక్కడ అదంతా పొగరబోతు ముఖ్యమంత్రి. ఇప్పుడు అక్కడ కూడా ఒక జెంట్ల్మ్యాన్ వచ్చాడు, ఎక్కడో పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి సమస్యల్లోంచి బయటపడతాం. ఇవన్నీ ప్రత్యేక హోదాలు ఇవన్నీ అయ్యే పనులు కాదు, అవి వదిలేసి డబ్బులు తీసుకుని బయటపడితే చాలు. సార్, చూస్తున్నారుగా రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు 6వ తారీఖున మీట్ అవబోతున్నారు. ఎలాంటి అంశాలు మన రాష్ట్రానికి ప్రయోజనాలు, ఎలాంటి అంశాలు చర్చనీయాంశాల అవకాశం? చాలా ఉన్నాయి. మనకి తెలంగాణకి చాలా అంటే ఇవి కానీ ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సింది. ఎంప్లాయీస్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే మనకు రావాల్సిన ఇవి ఫెసిలిటీస్ కానివ్వండి, నీళ్ళ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి మనకి తేల్చుకోవాల్సి ఉంది. అది ఇప్పుడు జరుగుద్ది అనుకుంటున్నాం ఈసారి అయినా. అంతకుముందు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. అంటే సచివాలయంలో ఉన్న బిల్డింగ్ని ఫ్రీగా గిఫ్ట్ కింద రాసి వచ్చేసారు మా జగన్ గారు. దాని గురించి దానికి దీటుగా ఆయన తీసుకున్నారేమో కానీ మనకి స్టేట్కి మాత్రం ఏమీ లాభం రాలా. కానీ ఈసారి మాత్రం ఇప్పుడున్న ఇద్దరు అంటే సమఉజ్జీల్లాగా ఉన్నారు అండ్ స్నేహపూరితంగా ఉంది. సెటిల్ అవుతాయి, ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాం సార్. సార్, ఇప్పుడు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కలవబోతున్నారు.
ఎలాంటి అంశాలు చర్చలు జరిగే అవకాశం ఉంది? ఈ 10 సంవత్సరాల్లో మనం ఈ 5 సంవత్సరాల్లో ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. కనుక మనకు వచ్చే ఆస్తులన్నీ చాలా అన్ని ఆస్తులు కానీ వేరే కానీ చాలా రావాల్సినవి ఉన్నాయి. దాని గురించి పోయిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి అయినా దగ్గర కూర్చుని మాట్లాడి సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు జగన్ చేసిన పాపాల వల్లే జగన్ వాడిపోయే కారణం అని అంటున్నారు. ఆయన చేసిన కరెక్ట్ అనుకుంటారా మీరు? 2000 అంటే అతను గవర్నమెంట్ ఫామ్ ఉంది, ఆయన చేసిన కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏదో అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అదే టైం అంతే అది. ఓకేనా? ఎవరి ఫేట్ ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఓడిపోయి ఉన్నారనుకోండి, ఇలా మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరుగా. మొన్నవరకు కేసీఆర్ గురించి ఆయన కూడా రిమార్క్ చేశాడు, ఇలా చేశాడు చేశాడు. ఎదుటి వాళ్ళని దూషించకన్నా కూడా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకన్నా ఆలోచిస్తే రాష్ట్రం బాగుంటుంది ఏదైనా సరే. ఓకేనా? అంటే జగన్ అసమర్థత వల్లే ఓడిపోయాడు, అది మనం చెప్పలేము. అది అసమర్థత వల్ల ఓడిపోవటం అనేది ఇది మనం డిసైడ్ చేయలేము దాన్ని. అసలు ఆ వార్డు మనం తీసుకోలేము. మేబీ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. అది అంటే జగన్ ప్రజలు నమ్మి 150 సీట్లు ఇస్తే దాన్ని వినియోగించుకోలేకపోయాడు జగన్ అంటున్నారు కొంతమంది. బట్ ఏంటనేది మనం వెయిట్ చేయాలి దానికోసం. ఒకవేళ వినియోగించుకోలేదు అనేది కూడా మాట నిజమే. కాకపోతే ఏంటంటే ఆ చుట్టూ పరిణామాల వల్ల జరుగుతున్నది. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి లాటస్ బాండ్లో ఉన్నటువంటి భవనాన్ని కూల్చారు, అది జగన్ ముందు ఇంటి ముందు ఉన్నటువంటి గేటు కూల్చారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తే చేశారని చెప్పి రేవంత్ రెడ్డి అది కాదు అవాస్తవం అని చెప్పి కొంతమంది అంటున్నారు. వాస్తవం అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే జగన్ ఇల్లు కూల్చారని చెప్పి వార్తలు వస్తున్నాయి, అది అవాస్తవం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. అది వాస్తవమే కదా. మరి చంద్రబాబు నాయుడు చెప్తేనే కూల్చారు. అలాంటప్పుడు ఆయన ఒక్కడే కనపడ్డారు, ఇంకెవరు కనపడలేదా? అలాంటప్పుడు ఇంకా చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు కదా. బ్లాంకో హిల్స్ ఉంది, మరి అది కూడా కూల్చేయచ్చు కదా. ఎందుకు వై దిస్ ఓన్లీ టార్గెట్ జగన్ గవర్నమెంట్ని టార్గెట్ చేయాల్సిన పనే ఉంది. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, సో అప్పుడు కూల్చేయచ్చు కదా. అంటే పోలవరం ఆలస్యత కారణం జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిన విధంగా కట్టలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చెప్పడం జరిగింది. కట్టాల్సిన విధంగా కట్టలేదు అంటే వాళ్ళు ఏం చేయలేదనే మీ అర్థం. కనీసం ఒక 10% అయిందంటే నమ్ముతారు కదా. బట్ కొంచెం టైం డిలే అవుతుంది అంతే. ఇప్పుడు అన్నీ ఒకే టైంలో ఒకేసారి మొత్తం అయిపోవాలంటే జరగని పని. జరుగుతూ ఉంటాయి మెల్లిమెల్లి కొన్ని. అంటే ప్రభుత్వం మీద అసలు అతనికి అవగాహన లేని వ్యక్తిని సీఎం చేయడం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవగాహన లేకుండా నేను పథకాలు ఇచ్చాడా? కాదు కదా. ఒక అవగాహన ఉందనే కదా. పోనీ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఏదైనా చంద్రబాబు నాయుడు వల్ల అంత చేయలేకపోతున్నాను అనుకోవచ్చు, కానీ అవగాహన ఉంది. బట్ అడ్మినిస్ట్రేషన్ డిఫాల్ట్ అని మాత్రం కాదు. ఆ చుట్టూ ఉన్న పరిణామాలు, ప్రజలు, వాళ్ళ నాయకులు బట్టి ఏదైనా కావచ్చు.